ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ముందుగా మనం ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. మనకి మిథున రాశిలో గురుగ్రహము, రాహువు మనకి కుంభరాశి, శని వక్రించి మీనరాశి, గురుడు కూడా వక్రించాడు, అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత రవి బుధులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు. తర్వాత కుజుడు తులారాశికి వెళ్ళిపోయాడు. రవి కేతు శుక్రులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. దీన్ని బట్టి 12 రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ గ్రహణం తర్వాత చాలా భయంకరంగా ఉందండి అని చెప్తున్నారండి, భయపడిపోతున్నారు. జ్వరాలు వచ్చేసినాయి మీ అందరికీ కూడా. ఈ వారంలో ప్లమ్ ఎక్కువ పట్టేస్తుంది, మీకు విరోచనాలు ఎక్కువ పడతాయి. కాబట్టి తిండి పదార్థాలు మంచి శాకాహార భోజనాలు చేయండి. పిజ్జాలు బర్గర్లు బాగున్నాయని కానీ, లేకపోతే రుచికరంగా ఉన్నాయని మటన్ చికెన్ తినేస్తే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. మొన్నటి వరకు పనులు అవడం లేదనే టెన్షన్లు, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనే టెన్షను. ఇది మనకు రాహు ఇచ్చేటటువంటి ఫలితాలు. ఇకపోతే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇక పెళ్ళిళ్ళు కావలసినటువంటి వాళ్ళందరూ కూడా వివాహాల సంగతి దేవుడు ఎరుగు. ముందు చేసుకున్నటువంటి వివాహాలు పెళ్ళాలందరూ కూడా మీ మీద కేసులు పెట్టేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి కోర్టు సమస్యలు, అలాగే పోలీస్ స్టేషన్లకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీరు సాధిస్తారు. అలాగే మీ మేనమామల నుంచి కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బుధాదిత్య యోగం పట్టడం వల్ల మీరు కార్లు, బంగళాలు కొనేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే మిస్టిక్ సైన్సెస్, మిస్టిక్గా అంటే ఒక పెద్ద మిస్టరీగా రహస్యంగా సంపాదించేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు డౌన్ఫాల్ మార్కులు అనేటటువంటివి అధికంగా రావు. ఎంత కష్టపడినా సరే రావడం లేదా అని బాధపడే కంటే కూడా ఇంకా ఎక్కువగా కష్టపడాలి అనేటటువంటి నిర్ణయానికి మీరు వస్తారు. పెద్ద మనుషుల మీటింగుల్లో మీరు కూర్చుంటారు. అలాగే మీకు చెడ్డ స్నేహితులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీకు రంగుల ప్రపంచాన్ని చూపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు యూజ్లెస్ ఫెలోస్ అందరూ కలిసి. అవి ఇటువంటి రాస్కెల్స్ నుంచి మీరు దూరంగా ఉండాలి. కారణం ఏంటంటే మీకు అరచేతిలో వైకుంఠం, రాహుగ్రహం యొక్క ప్రభావం ఇవన్నీ కూడా. కాబట్టి పోలీస్ ఆఫీసర్స్, సిబిఐ, సిఐడి, సెక్యూరిటీ, మిలిటరీ వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతర డిపార్ట్మెంట్లకు కూడా మీరు కోరుకున్న చోట్లకు బదిలీలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పెద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.